క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. ఆమేన్. దేవుని ప్రియులారా, ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతించి ఘనపరిచి లేచారా? మరొక నూతన దినాన్ని దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి లేచారా? ఈరోజు యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక, అద్భుత కార్యములు చేయునుగాక, గొప్ప కార్యములతో మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు శుభవచనం కొరకు లూకాసు వార్త 8వ అధ్యాయం 50వ వచనం చదువుకుందామండి. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. యేసు ప్రభువారు చెప్పే మాటలు చూడండి. సమాజ మందిరపు అధికారి అయిన యాయిరుతో ప్రభు చెప్తున్న మాట, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడును. లోకంలో మనుషులు చెప్పే మాటలన్నీ కూడా భయాందోళన కలిగించే మాటలు, కానీ యేసయ్య చెప్పే మాటల్లో శ్రేష్టమైన ఆదరణ, ధైర్యము, ఒక బలము కదండి, ఎక్కడ లేని మహాశక్తి మనకు వస్తుంది. యాయిరు సమాజ మందిరపు అధికారి, తన కుమార్తె యవ్వన ప్రాయంలో ప్రవేశించింది. తనకు ఏదో బాగలేక తను చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోయిందండి. యాయిరు ఒక అధికారి అయినా బైబిల్లో రాశారు చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 41వ వచనం. అంతటి ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు, అధికారి యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి. యాయిరులో ఉన్న గొప్ప లక్షణం చూడండి. అధికారి అయినా యేసయ్య పాదాల మీద పట్టడానికి ఇష్టపడ్డాడు. యేసయ్య అధికారానికి లోపడటానికి ఇష్టపడ్డాడు. లోకంలో నీ అధికారాలు ఏవి కూడా యేసయ్య అధికారం ముందు ఏమి చల్లవండి. అధికారం ఇచ్చేవాడు యేసయ్యే, మనుషులను గొప్ప చేయవాడు యేసయ్యే, మనుషులను నిలబెట్టేవాడు యేసయ్యే, అవసరమైతే పడద్రోయేవాడు కూడా యేసయ్యే, రాజ్యాలను నిలబెట్టేవాడు యేసయ్యే, రాజ్యాలను కూల్చేవాడు కూడా యేసయ్యే. ఆ సంగతి యాయిరు తెలుసుకున్నాడు. సమాజ మందిరపు అధికారి, కానీ యాయిరు యేసు పాదముల మీద పడ్డాడండి. ఎంత గొప్పవాడు చూడండి. పడి ఏం చేసి చూడండి 42వ వచనం, లూకాసు వార్త 8:42. ఇంచుమించు 12 ఏండ్ల ఈడు గల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. యాయిరు యేసు ప్రభు పాదాల మీద పట్టమే కాకుండా యేసు ప్రభును తన ఇంటికి రమ్మని బతిమలాడుకున్నాడు. ఎప్పుడైనా యేసయ్యని మీ ఇంటికి రమ్మని బతిమలాడుకున్నావా? యేసు ప్రభుని మీ ఇంటికి రమ్మని బతిమలాడుకున్నావా? యేసు ప్రభుని గోజాడావా? యేసయ్య మా ఇంటికి రా, యేసయ్య నా బ్రతుకులోకి రా, యేసయ్య నా జీవితాన్ని మార్చు, యేసయ్య నీకు విరోధమైన కార్యాలు ఏదైనా నా బ్రతుకులో ఉంటే నన్ను సరిచేయేసయ్యా, నన్ను బాగు చేయేసయ్యా, నా జీవితాన్ని మార్చు వేసి అడిగావా? యాయిరు యేసు పాదముల మీద పడటమే కాకుండా యాయిరు యేసుక్రీస్తు ప్రభుని తన ఇంటికి రమ్మని బతిమాలుకున్నాడు. యేసు ప్రభుని బతిమలాడుకున్నాడండి. యాయిరులో ఉన్న గొప్ప లక్షణం చూడండి. యేసు ప్రభుని బతిమలాడుకున్నాడు, పిలుచుకున్నాడు. పిలవటం వేరు, బతిమలాడటం వేరు కదండి. చాలామంది పిలుస్తారు, కానీ యేసయ్యను యాయిరు బతిమలాడుకున్నాడు. బతిమలాడేవా ఎప్పుడైనా నీ జీవితంలో దేవుని కార్యం జరగటం కొరకై బతిమలాడు? యాయిరు ఎందుకు బతిమలాడాడు చూడండి. ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది. ఏమైందో తెలియదు. 12 సంవత్సరాల అమ్మాయి యుక్త వయస్సులో ప్రవేశించింది. తన జీవితంలో ఏమొచ్చిందో తెలియదు, కానీ చచ్చిపోయే పరిస్థితి. యాయిరు నమ్మాడు, యేసు ప్రభుగా నా ఇంటికి వస్తే నా బిడ్డ బాగుపడిద్ది, చచ్చిపోయే నా బిడ్డ లేచిద్ది, సజీవురాలుగా నా ముందు తిరిగిద్ది, దేవుడు దీర్ఘాయుష్నిస్తాడు, ఆయుష్ ఆరోగ్యమునిస్తాడని యాయిరు నమ్మాడండి.
అందుకని యేసయ్య దగ్గరికి వచ్చి బతిమలాడుకున్నాడు. ఈలోపు యాయిరు ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చారండి. లూకాసు వార్త 8:49 ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. లోకం చెప్పే వార్తలన్నీ చావు కబుర్లే కదండి. లోకం ఇచ్చే వార్తలన్నీ చావు కబుర్లే. నీ కుమార్తె చచ్చిపోయిందయ్యా, ఇక బోధకుని శ్రమ పెట్టద్దు, వచ్చేసేయి, ఇంటికి వచ్చేసేయి. యాయిరు అప్పుడు ఏమై ఉంటాడు చెప్పండి? యాయిరు గుండె పగిలిపోయి ఉంటుంది కదా. ఒక్కతే కుమార్తె, తన ఆస్తికి వారసురాలు. ఆస్తే కాదు, తన ఆనందం, తన ఆదరణ, తనకున్న సమస్తం తన కూతురే. ఆ కూతురే చనిపోయింది అనే వార్త తెలిస్తే తండ్రికి ఎలా ఉంటుందో చూడండి. అప్పుడు యేసయ్య మాట అన్నాడండి. యేసయ్య యాయిరు తట్టు తిరిగి, యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుమో, ఆమె స్వస్థపరచబడునని చెప్పి యేసుప్రభు ఇంటికి వెళ్ళి ఆమె చిన్న బిడ్డను బాగు చేసినట్టుగా చూస్తా. ఈరోజు ఏ పరిస్థితుల వల్ల భయపడుతున్నావో, ఏ వార్తలు విని భయపడుతున్నావో, ఉదయం లేచిన మొదలుకొని నీ ఇంట్లో జరుగుతున్న ఏ విషయాల పట్ల నువ్వు భయపడుతూ కూర్చున్నావో, అధైర్యపడుతూ కూర్చున్నావో, ప్రభు చెప్పే మాట, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. నీ కుమార్తె బాగుపడుతుంది, ఆమె స్వస్థపరచబడుతుంది. లోకంలో చెప్పే వార్తలు నమ్మద్దండి. ఈ ఉదయకాలం దైవ సేవకుడుగా యేసు ప్రభు మాట మీకు చెప్తున్నాను. యేసయ్య మాట మీద నమ్మిక ఉంచండి. మీ కుటుంబంలో ఏ పరిస్థితులు చనిపోయే స్థితిలో ఉన్నాయో, మీ బిడ్డలకే బాగలేక ఏడుస్తున్నారా, మీ కుటుంబంలో ఎవరికైనా బాగలేక ఏడుస్తున్నారా, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచండి. ఆమె స్వస్థపరచబడును, ఆ బిడ్డ లేచును, దేవుడు కార్యం జరిగించును, పరిపూర్ణమైన స్వస్థత జరుగును. మీరు నమ్మండి అంతే. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమే. యేసయ్య మాట మీద విశ్వాసం ఉంచండి. అన్నిటికి మించి యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చారు, నా పాపం కొరకై సిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు, మరణాన్ని జయించి తిరిగి లేచారు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నారని యేసు ప్రభు మన కొరకు చేసిన ఆ రక్షణ కార్యం మీద విశ్వసించండి, ప్రభు నమ్మండి. ఈరోజు యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యం చేయనుగాక. భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచండి. ఈరోజు దేవుని కార్యం మీరు చూచుదురుగాక, దేవుని మహిమ పరచుదురుగాక, దేవుడు అద్భుతం జరిగించునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఉదయకాలం లేవగానే శుభోచనం ద్వారా మీరు మాకు ఇస్తున్న వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ప్రతి దినం మీ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు, ఆదరిస్తున్నారు, మా ఎడల మీరు కృప చూపిస్తున్నందుకై స్తోత్రాలు. ఉదయకాలం లేవగానే మీ శుభోచనం ద్వారా తండ్రి మమ్మల్ని బలపరిచినందుకై స్తోత్రాలు. ఆనాడు యాయిరుతో మీరు అన్నారు, తండ్రి భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచుమో, ఆమె స్వస్థపరచబడును. ఈరోజు మాతోనే మీరు చెప్తున్నారు, భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఆ బిడ్డ స్వస్థత, ఆ బిడ్డకు ఆరోగ్యం, ఆ బిడ్డకు పరిపూర్ణమైన రక్షణ మీరు చెప్తూ ఉండగా తండ్రి, మా బిడ్డల విషయంలో, మా కుటుంబంలో జరుగుతున్న అలజడుల విషయంలో, ఉద్యోగాలు వ్యాపారాల విషయంలో ఎవరు భయపడుతున్నారో ప్రతి ఒక్కరితో ఈ ఉదయకాలం మీరు ఇస్తున్న మాట తండ్రి, దైవ సేవకులతో మీరు ఇస్తున్న మాట, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచమో. భయపడవద్దు ప్రభా, మేము ఏ విషయంలో భయపడకుండా మీ అందు విశ్వాసం ఉంచి ధైర్యంతో ముందుకు సాగిపట్టుకు సహాయం దయచేయండి. ఉదయకాలం చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఎవరు తండ్రి వారి కుటుంబాల్లో ప్రభు ఏ సమస్యల చేత, కలవరాల చేత కొట్టుమిట్టాడుతున్నారో నీ బిడ్డలను ఆదరించి ధైర్యపరిచి మీరే పురికొల్పి తండ్రి మీ నెమ్మది సమాధానం దయచేయండి ప్రభా. ఎదురయ్యే ప్రతి శోధన కీళ్ళు తప్పించి పనిపాట్లన్నింటిలో మీ ఆశీర్వాదం దయచేసి చదువుకున్న బిడ్డలను కూడా విశేషమైన మీ జ్ఞానంతో నింపండి అయ్యా. మరి నిన్నటి దినాన ఉపవాస ప్రార్థన మొదటి రోజు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో ఆశీర్వాదకరంగా జరిగించారు. ఈరోజు రెండో రోజు పరిచయం కూడా మీరు ఆశీర్వదించండి. రేపు బాప్తిస్మాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, పరిచర్య దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు
ఈ ఉదయకాలం ఈ శుభోచనలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలు, పరిచర్యలకు, సార్వత్రిక సంఘాలకు, సకల కోటి పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దాని బిడ్డలారా, చాలా ప్రాముఖ్యమైన ప్రకటన. నిన్నటి దినం ఉపవాస ప్రార్థనలు, స్వస్థత, తైలాభిషేక ఆరాధన మొదటి రోజు ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించారు. ఈరోజు శుక్రవారం రెండో రోజు సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు రెండవ రోజు ఉపవాస ప్రార్థన కూడిక జరుగుతుంది. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రేపటి దినాన బాప్తిస్మ కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ బాప్తిస్మలో సాక్ష్యం ఇవ్వటానికి సిద్ధపడి, సంఘంలో చేర్చబడి, దేవుని మాట ద్వారా దీవించబడి దేవుని మహిమను చూతురుగాక. దేవుడి కృప మనకు దయచేనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బి విత్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే.